అవసరమైతే నీ కాళ్ళు కూడా పట్టుకుంటాను. అత్తయ్య ప్లీజ్ నా కొడుకును వదిలే. అత్తయ్య యశోద, ఇలాంటి వాళ్ళ ముందు తగ్గాల్సిన అవసరం లేదు. దేవుడనే వాడే ఉంటే ఎప్పటికైనా అన్యాయం ముందు న్యాయం గెలిచి తీరుతుంది. ఈ రాక్షసి పతనం మన కళ్ళ ముందే జరుగుతుంది. అలా అనుకుంటూ కలలు కను యశోదా. నువ్వనుకున్నట్టుగా ఎప్పటికీ జరగదు. పదండి అత్తయ్య వెళ్దాం. యశోద రండి. యశోద, మీరు రండి. యశోద. ఆంటీ, చెప్పు హరి. ఆంటీ, నేను ఎంత ఆలోచించినా నేనెవరో, నా వాళ్ళెవరో, ఎక్కడుండేవాణ్ణో, ఏం చేసేవాణ్ణో ఇవేమీ నాకు తెలియటం లేదు. గుర్తు కూడా రావటం లేదు. ఆలోచించి ఆలోచించి తల పగిలిపోతుందేమో అన్నంత పెయిన్ వస్తుంది. అయ్యో హరి, నువ్వలా ఆలోచించకూడదు. నీకు జరిగినవి చిన్న ఆపరేషన్స్ కాదు, చాలా పెద్ద ఆపరేషన్స్. ఒక విధంగా చెప్పాలి అంటే నువ్వు చనిపోయి మళ్ళీ బ్రతికినట్టు లెక్క. కాబట్టి గుర్తొచ్చినప్పుడే గుర్తుకొస్తాయి. అప్పటి వరకు నువ్వు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకు. అర్థమైందా? అలాగే ఆంటీ. కానీ నాకొక్క విషయం చెప్తారా? ఏంటది? అసలు ప్రణవి ఎవరు? తన గురించి మీకేం తెలుసు? హరి, అసలు ఏం జరిగిందో నీకు క్లియర్గా చెప్తాను, విను. నేనొకరోజు ఏదో పని మీద వెళ్తూ ఉండగా సడన్ గా రోడ్డు మీద కార్ యాక్సిడెంట్ జరుగుంది. అప్పుడు అక్కడ ఎవరూ లేరు. నువ్వు రోడ్డు మీద పడిపోయి ఉన్నావు. వెంటనే నేను కారు దిగి చూసేసరికి అప్పుడే నువ్వు స్పృహ కోల్పోతూ ఉన్నావు. వెంటనే మన హాస్పిటల్కి తీసుకొచ్చాను. కానీ నువ్వు దారిలోనే స్పృహ కోల్పోయావు. డాక్టర్స్ చెక్ చేసి నువ్వు కోమాలోకి వెళ్ళిపోయావు అని చెప్పారు. నీ గురించి నాకు ఎలాంటి ప్రూఫ్స్ దొరకలేదు. అందుకనే పేపర్లో వేయించాను. అది చూసి ప్రణవి మరుసటి రోజు కంగారుగా హాస్పిటల్కొచ్చింది. నిన్ను కోమాలో చూసిన ప్రణవి తట్టుకోలేకపోయింది. పాపం, బాధతో తన ప్రాణం ఎక్కడ పోతుందో అని నాకే భయం వేసింది. అంతలా ప్రేమించిందంట నిన్ను. మొదట్లో నేను నమ్మలేదు, కానీ తను మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ గురించి, రిలేషన్ గురించి చెప్తూ ప్రూఫ్స్ చూపించింది. అప్పుడు నేను తనని నమ్మాను. మీ పేరెంట్స్ ఏమైనా తనకి తెలిసేమో అని అడిగితే నువ్వు తనకి మీ పేరెంట్స్ని పరిచయం చేయలేదంట. ఇంట్లో మీ ప్రేమ విషయం చెప్తాను అని నువ్వు బయలుదేరిన రోజే నీకిలా యాక్సిడెంట్ జరిగిందని చెప్పింది. మరి యశోద, దాక్షాయిని వీళ్ళంతా ఎవరా అంటే? అక్కడికే వస్తున్నాను హరి. నీకు యాక్సిడెంట్ జరిగిన తర్వాత రకరకాల వాళ్ళు మేమే నీ తల్లిదండ్రులమని వచ్చారు. మొదట్లో నాకు అర్థం కాలేదు ఎందుకిలా వస్తున్నారు అనేది. ఆ తర్వాత అర్థమైంది ఏంటంటే నీ పేరు మీద ఆస్తుందని, వాటి కోసమే ఎవరెవరో నీ తల్లిదండ్రులుగా నటిస్తూ నిన్ను ప్రేమించిన అమ్మాయిగా వస్తూ ఉన్నారని అర్థమైంది. అప్పటి నుండి నేను జాగ్రత్తగా ఉంటూ వస్తున్నాను. ఎవ్వరిని నమ్మటం లేదు. అందరూ వాళ్ళెక్కడ దొరికిపోతామో అని పారిపోయారు. కానీ యశోద, దాక్షాయినిలు మాత్రం చాలా స్ట్రాంగ్గా నిన్ను నమ్మించాలి అని చూస్తున్నారు. బీ కేర్ఫుల్ హరి. ఖచ్చితంగా వాళ్ళు మీ అమ్మా నాన్నలు కారు. అలాగే యశోద నువ్వు ప్రేమించిన అమ్మాయి కాదు. వాళ్ళు
వాళ్ళు డబ్బు కోసం ఎంతటికైనా దిగజారే మనుషులు. జాగ్రత్త హరి. అలాగే ఆంటీ. నేను కథ అల్లితే ఎంతటి వారైనా ఒప్పుకొని తీరాల్సిందే. ఏంటండి రిపోర్ట్స్ కని వెళ్ళిన యశోద ఇంకా రాలేదేంటి? ఆ రిపోర్ట్స్ వచ్చాక మన హరికి చూపించి వాణ్ణి మన ఇంటికి తీసుకొచ్చేద్దామండి. ఆ రాక్షసి ఊర్మిళ ఆగడాలకి ఈ రిపోర్ట్స్ చూపించి అడ్డుకట్ట వేయొచ్చు. మనవాడితోనే దాన్ని చెంప పగలగొట్టించొచ్చు. యశోదా, వచ్చావా? ఎందుకంత డల్గా ఉన్నావు? రిపోర్ట్స్ వచ్చాయి కదా. మేమే అమ్మా నాన్న అని హరికి ఈ రిపోర్ట్స్ చూపిస్తే అర్థమవుతుంది. మనం హరికి రిపోర్ట్స్ చూపించలేమత్తయ్య. దేనికమ్మా? అది హరి డిఎన్ఏకి మీ ఇద్దరిలో ఎవరి డిఎన్ఏకి మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపిస్తున్నాయి. ఏం మాట్లాడుతున్నావు? మా ఇద్దరి డిఎన్ఏకి హరి డిఎన్ఏ మ్యాచ్ అవ్వకపోవడం ఏంటి? ఈ హాస్పిటల్ కరెక్ట్ కాదనుకుంటా. మనం వేరే హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ డిఎన్ఏ టెస్ట్ చేయించుకుందాం. ఎక్కడ చేయించినా ఈ రిపోర్ట్స్ ఇలాగే వస్తాయి అత్తయ్య. ఏం మాట్లాడుతున్నావమ్మా? డిఎన్ఏ రిపోర్ట్స్ ఎక్కడ చూపించినా ఇలాగే ఎందుకు వస్తాయి? మావయ్య, మీకు ఇంకా అర్థం కాలేదా? ఇదంతా ఆ ఊర్మిళ ఆడుతున్న నాటకం. ఈ సిటీలోనే కాదు, ఈ స్టేట్ మొత్తం హాస్పిటల్స్, ల్యాబ్స్ అన్నీ ఆ ఊర్మిళ కనుసన్నల్లోనే నడుస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళి శాంపిల్స్ ఇచ్చినా రిపోర్ట్స్లో నెగిటివ్ అనే వస్తుంది. నువ్వు చెప్పేది 100% నిజం అనిపిస్తుందమ్మా. కానీ ఇప్పుడు మనం ఏం చేయగలం? హరిని ఎలా నమ్మించగలం? ఇదేం కర్మండి? మన కొడుక్కి మనమే అమ్మా నాన్న అని చెప్పి నమ్మించే కర్మ పట్టింది మనకి. కానీ ఇప్పుడు వాడు మనల్ని నమ్మే పరిస్థితుల్లో లేడు కదండి. మీరు బాధపడకండి అత్తయ్య. నేను హరి దగ్గరికి వెళ్తాను, హరితో మాట్లాడతాను, హరికి జరిగినవన్నీ గుర్తు చేస్తాను. అప్పుడైనా హరి మనల్ని గుర్తుపడతాడేమో చూద్దాం. ఏంటి మీ ఆయన వాళ్ళ ప్రేమను గెలిపిస్తానంటాడు? ప్రపంచంలో వీళ్ళిద్దరే గొప్ప ప్రేమికులున్నట్టు మీ ఆయన అలా మాట్లాడతాడేంటి? రోలొచ్చి రుబ్బురాయితో మొరపెట్టుకున్నట్టుంది నువ్వు నాకు చెప్పడం. ఆ హరి శాశ్వతంగా పైకి పోయేదాకా ఈ మనిషి మారేలా లేడు. ఆ యశోద రాక్షసేమో హరి హరి అని వాడి చుట్టూనే తిరుగుతుంది. అంత కర్మ. ఈ జీవితంలో నేను ఆ 1200 కోట్ల రూపాయలను అనుభవిస్తానో లేదో నాకు అర్థం కావడం లేదు. అది కలగానే మిగిలిపోతుందేమో అని రాత్రులు నిద్ర కూడా రావట్లేదు. నిద్ర పట్టడానికి టాబ్లెట్లు వేసుకోవాల్సి వస్తుంది. అమ్మా దేవకి, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంట్రా అది? నేను యశోదను ప్రేమిస్తున్నానని
ఊర్మిళ మేడంకి చెప్పాలనుకుంటున్నాను. ఏంట్రా అన్నయ్య, మీ బావ యశోదతో పెళ్లి చేయనన్నాడని నీకు తలలో నరాలని చిట్లిపోలేదు కదా? లేదు దేవకి, ఊర్మిళ మేడంకి యశోదను ప్రేమిస్తున్నానని చెప్పడమే కరెక్టేమోనని నాకు అనిపిస్తుంది. రే, నీ నోట్లో నుంచి యశోదను ప్రేమిస్తున్నాను అనే మాట వచ్చేలోపు ఆ ఊర్మిళ నిన్ను చంపేసి అరక్షణం అయిపోయి ఉంటుంది. పోయి పోయి పులి నోట్లో తల పెడతానంటావేంట్రా నువ్వు? లేదమ్మా, ఊర్మిళ మేడంకి నిజం చెప్పకుండా యశోదని పెళ్లి చేసుకోవడం అయితే కుదరని పని. ఒకవేళ నా మాట వినకుండా నన్ను చంపేస్తానని గన్ తీసిందే అనుకో, అదే గన్ తీసుకొని నేనే ఊర్మిళ మేడంని కాల్చి పారేస్తాను. నన్ను గుర్తు తెచ్చుకో హరి. యశోదని మనం ప్రేమించుకున్నాం. నేను మీ అమ్మన్రా. హరి, వీళ్ళ మాటలు నమ్మకు. నువ్వు ప్రేమించింది ప్రణవిని. ఎంత ఆలోచించినా నా గతం గుర్తు రావట్లేదే. భగవంతుడా, ఏంటి నాకు ఈ పరీక్ష? నేనేం తప్పు చేశాను, ఏం పాపం చేశానని? నా అనేవాళ్ళు ఎక్కడున్నారు? నేను ఇన్ని రోజులు కనిపించకపోతే ఖచ్చితంగా వాళ్ళు నా గురించి బాధపడుతూనే ఉంటారు కదా. ఇంకెన్ని రోజులు నేను నా అనే వాళ్ళకి దూరంగా ఉండాలి? హరి, కూర్చో కూర్చో. నీకు ప్రణవిని చూడాలనుందా? ఇదిగో, ఇది ఫస్ట్ టైం నువ్వు ప్రణవి మీట్ అయినప్పుడు ఫోటో అంట. ఇది నువ్వు తనకి ప్రపోజ్ చేసినప్పటి ఫోటో అంట. ఇది నువ్వు ప్రణవి ఫస్ట్ టైం మున్నార్ ట్రిప్కి వెళ్ళినప్పుడు. ఇదిగో, ఇది మీరిద్దరూ కాశ్మీర్కి వెళ్ళినప్పుడు. మీ ఇద్దరినీ చూస్తుంటే చిలక గోరింకల్లా ఉన్నారు కదా. మీ ఇద్దరు నిజంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. ఇంత మంచి అమ్మాయి దొరకటం నిజంగా నీ అదృష్టం. తనకి నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా? ఆంటీ, ఇవి ప్రణవి నేను కలిసి దిగిన ఫోటోలు. ఇవి మీ దగ్గరికి ఎలా వచ్చాయి? అలాగే ఇవి ఎప్పుడు తీసుకున్నావు అనేది మీకెలా తెలుసు? వీడికి బ్రెయిన్ పోయింది కానీ ఆలోచించే విధానం మారలేదు. స్ట్రాంగ్గానే ఉంది. చెప్పాను కదా హరి, నిన్ను చూడ్డానికి వచ్చినప్పుడు ప్రణవి చాలా ఎమోషనల్ అయిందని. ఆ తర్వాత తనతో నీ గురించి రోజు మాట్లాడుతూనే ఉండేదాన్ని. అప్పుడు ఈ ఫోటోలు నాకు ఇచ్చింది. ఈ ఫోటోలు ఎప్పుడు తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారని అన్ని వివరంగా చెప్పింది.
మరిప్పుడు తను మీ దగ్గర ఎందుకు లేదు? తను ఎక్కడికి వెళ్ళింది? నీ మీద ప్రేమతో నీకు నయం అవ్వాలని తను తిరగని గుడులు లేవు, మొక్కని దేవుళ్ళు లేరు. నీకు త్వరగా నయం అవ్వాలని అరుణాచలానికి గిరి ప్రదక్షిణకి వెళ్ళింది. రేపు తిరిగొచ్చేస్తుంది. అప్పుడు నీకు ఈ ఇంట్లో బోరు కొట్టదులే. నాకు వేరే పనుంది, నేను మళ్ళీ వస్తాను. ఆంటీ చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే తను నేను చాలా గాఢంగా ప్రేమించుకున్నామని అర్థం అవుతుంది. కానీ తనకి సంబంధించిన జ్ఞాపకాలేవి ఈ ఫోటోలు చూసినా నాకు గుర్తుకు రావటం లేదు. ఎందుకని? మీరు చెప్పిందంతా వింటుంటే నాకు చాలా బాధగా ఉందమ్మా. మీ అబ్బాయి గురించి ఎప్పుడూ పేపర్లలో గొప్పగా పడుతూ ఉంటే అందరం ఆనందపడేవాళ్ళం. ఎంతోమంది జీవితాలను కాపాడే గొప్ప సైంటిస్ట్ అవుతాడనుకున్నాం. కానీ ఈరోజు మీ కుటుంబానికి, మీ అబ్బాయికి ఇలాంటి సమస్య వచ్చిందని తెలిస్తే మా గుండె తరుక్కుపోతోంది. పంతులు గారు, దేవుడిప్పుడు మాకు అగ్ని పరీక్ష పెట్టాడని అనుకుంటాం. కానీ అసలు మేమేం తప్పు చేశాం? మాకీ శిక్ష. నా కొడుకు ఈరోజు ఎందుకలా ఉన్నాడో మాకేం అర్థం కావట్లేదు. మా ఇంటికి ఏమైనా పీడ పట్టిందంటారా? దాన్ని తొలగించుకునే మార్గం ఏదైనా ఉందా? హోమాలు, యాగాలు, పూజలు కానీ, నదీ స్నానాలు కానీ అవేవైనా చెయ్యాలా? ఏదో ఒక మార్గం చెప్పండి పంతులు గారు. అమ్మా, మీరు చేసిన తప్పేం లేదు. అలాగే మీ అబ్బాయి చేసిన తప్పు ఏదీ లేదు. ఇదంతా విధి లిఖితం. ఇంతకు ముందు నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు పాప జాతకం పరిశీలించాను. కన్న తండ్రి కానీ, తండ్రి స్థానంలో ఉన్న వాళ్ళకి గాని ఖచ్చితంగా ప్రాణగండం ఉంటుందని చెప్పాను. అది మీరు సరిగ్గా పట్టించుకోలేదు. అంతేకాదమ్మా, ఆ జాతకాలు పరిశీలించిన తర్వాత ఆ పాప తండ్రి అతి సమీపంలోనే ఉన్నాడు అని చెప్పాను. అంతేకాదమ్మా, పాప జాతకం ప్రకారం అతనితో కలిసి మహారుద్రాభిషేకం జరిపిస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందమ్మా. ఇక మీరు అబద్ధాలు ఆడించాలు, నన్ను వదిలే. అయ్యో, ఏమైంది? అసలు మీరెవరు? హరి గతం మర్చిపోయాడనేసరికి యశోద వాళ్ళకి గుండె ఆగినంత పని అయ్యుంటుంది. ఇప్పుడు ఏం చేయాలి, హరికి ఎలా గతం గుర్తు చేయాలి అని పాపం చాలా అవస్థలు పడుతూ ఉండుంటుంది. ఇంట్లో ఏ మూల కూర్చుందో, ఎంతలా ఏడుస్తుందో చూడాలనుంది. ఒక్కసారి వెళ్ళి కళ్ళారా చూసి ఆనందించాలి. అరే, ఇలా తలుచుకున్నానో లేదో
నువ్వు అలా ఎంట్రీ ఇచ్చేశావు. నీకు 100 ఏళ్ల ఆయుష్ యశోదా. దేవుడు గొప్పోడు, నీకు 100 ఏళ్ల ఆయుష్ ఇవ్వాల్సిందే. ఒకవేళ నీకు ఇవ్వకపోయినా నేను ప్రతిరోజు ఆ దేవుణ్ణి నీకు 100 ఏళ్ల ఆయుష్ ఇవ్వమని వేడుకుంటాను. నువ్వు బ్రతికినన్ని రోజులు ఏడుస్తూ చస్తూ నరకాన్ని అనుభవించాలి కదా. అనుభవిస్తావు. నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. పాపం, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన హరి నిన్ను మర్చిపోయాడు. నువ్వెవరో గుర్తులేదు. హరిని పెళ్లి చేసుకొని ఆనందంగా గడపాలనుకున్నావు. కానీ ఏం లాభం? విధి చూసావా ఎంత విచిత్రంగా మనుషులతో ఆటలాడుకుంటుందో. హరి ఎక్కడున్నాడు? హరిని కలుస్తావా? వెళ్ళి ఏం మాట్లాడతావు? నేనే నీ లవర్ని, నన్ను గుర్తుపట్టు అని హరిని బ్రతిమాలుతావా? హరికి మళ్ళీ గతం గుర్తుకు రావడం అనేది అసంభవం. తినెవరు? తను నేను ప్రేమించుకున్నా, పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నా. ఆ ఊర్మిళ అనే రాక్షసి వల్లే మనిద్దరి జీవితాలు ఇప్పుడు ఇలా తయారయ్యాయి. నీకు దండం పెడతాను, నేను చెప్పేదంతా నిజం. మీరు చెప్పిన మాటలే నమ్ముతాను. సాక్ష్యాలేవి? నేనిప్పుడు నమ్మడానికి దగ్గరగా ఉన్న ఒకే ఒక్క మనిషి ప్రణవి.